నాగర్ కర్నూలు మండలం కుమ్మరమల్లన్న జాతరలో ఒక అతి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాహకులు ఒక బీసీ కుటుంబంపై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. దాడిలో 2 నెలల చిన్నారి గణేష్ కాలుతో తన్నబడిన బాధాకర ఘటనలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు మల్లన్న దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అగ్రకుల నిర్వాహకులు చాకలి చంద్రకళ ఆమె కొడుకు కోడలి కూతురిని దారుణంగా కొట్టారు. చిన్నారి రక్షణ కోసం ప్రయత్నించినప్పటికీ అతన్ని కాలుతో తన్నడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నాగర్ కర్నూలు పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం మానేశారు. ఈ దారుణ ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నదని సామాజిక మాధ్యమాల్లో స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మా పాపకు ఫస్ట్ కూడా గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటాం సార్. మా పాపని మా తమ్ముని ఏం చేయకూడదని నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నూకి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడండి అంటే పాప మీరు లేదు జరగండి అని పాపలు మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి ఎక్కడ దెబ్బ తాకింది చూడలేదు సార్. పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉందనుకున్నాం పాప అయితే సార్. కానీ అక్కడ ఏం జరిగింది మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితేనే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాం. 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలే. మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండనియమని చెప్పారు. మా మీద మేము ఏదైనా కేసులు పెడితే కూడా. పాప వయసు ఎంత? పాప వయసు 2 months. గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటాం సార్. మా పాపని మా తమ్ముని ఏం చేయకూడదని నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నూకి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడండి అంటే పాప లేదు మీరు లేదు జరగండి అని పాపలు మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి ఎక్కడ దెబ్బ తాకింది చూడలేదు సార్. పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉందనుకున్నాం పాప అయితే సార్. కానీ అక్కడ ఏం జరిగింది మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఆ పాప చనిపోయింది.